కుటుంబంలో చిచ్చు పెడుతూ తన గేమ్ స్టార్ట్ చేసిన జోష్నకు దిమ్మి తిరిగేలా షాక్ ఇచ్చిన కార్తిక్. షాక్లో పారిజాతం మరియు జోష్న. కార్తిక్ ఎలా షాక్ ఇచ్చాడు జోష్నకి? కుటుంబంలో అసలు చిచ్చులు పెట్టడం ఏంటి జోష్న? ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? పారిజాతం జోష్న షాక్ అవ్వడం ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే దశరథ్ మరియు సుమిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు సుమిత్ర ఎలాంటి పని చేసావు? నువ్వు అసలు ఎలాంటి పనులు చేస్తావని నేను అనుకోలేదు. నాకు ఇలాంటి సుమిత్ర తెలియదు. నాకు తెలిసిన సుమిత్ర చాలా మంచిది. నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడుగుతాడు. దానికి సుమిత్ర, నేను చెప్పలేనండి, నాకు హెడేక్గా ఉంది, నేను చెప్పలేను అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే జోష్న తనని చెప్పమందని చెప్పేసి నిజం బయట పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు జోష్న ఎంట్రీ ఇస్తుంది. ఎందుకు డాడీ మమ్మీని అలా ఇబ్బంది పెడతావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా దశరథ్కి జోష్న మాటలకి కోపం వచ్చి ఆపుకుంటూ ఉంటాడు. ఇంకా కోపం ఎక్కువైపోద్ది. అప్పుడు దశరథ్ సుమిత్ర ముందే జోష్న మీదకు చేతుతాడు. అప్పుడు సుమిత్ర ఆపుతుంది. ఎందుకంటే జోష్నాన్ని కొడుతున్నారు? ఎందుకు మన కూతుర్ని కొడుతున్నారు? ఆ దీప గురించి మన కూతుర్ని కొడతారా మీరు అని చెప్పేసి సుమిత్ర కొంచెం కోపడుతుంది. అప్పుడు దాని తర్వాత దశరథ్ ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు దశరథ్ మరియు ఇంకా అందరూ హాల్లో ఉంటారు. అందరూ హాల్లో ఉండి మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ మరియు కార్తిక్ ఉండిపోతారు. అప్పుడు దశరథ్ని కార్తిక్ అడుగుతాడు, ఎందుకు మావయ్య అలా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దశరథ్, నాకు సుమిత్రకు మధ్యలో ఇలా మాటలు జరిగినాయి, జోష్న ఇలా గొడవ పెట్టింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇంకా కార్తిక్, నేను చూసుకుంటాను మావయ్య అని చెప్పి ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటాడు. కార్తిక్ తీసుకొని, అంటే అది ఎప్పుడు యూజ్ చేస్తాడంటే జోష్నని బెదిరించడానికి. అది ఓన్లీ వాళ్ళ ఇంటి గార్డెనింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాడు. తను యూజ్ చేస్తున్న విషయం జోష్నకు కూడా తెలియదు. జోష్నకి కార్తిక్ రోజు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. జోష్న, అసలు నువ్వెవర్రా నన్ను ఇరిటేట్ చేయడానికి, అసలు నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ కార్తిక్ మాత్రం చెప్పడు. నేనే నీ కార్తిక్ని, అంటే నేనే నీ భావని అని మాత్రం చెప్పడు. కానీ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఒక రోజున జోష్న వాళ్ళ ఫ్యామిలీతో, అంటే జోష్న, శివనారాయణ, పారిజాతం, సుమిత్ర మరియు దశరథ్, దీప కూడా ఉంటుంది. కార్తిక్ గార్డెనింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అందరితో ఉన్నప్పుడు కార్తిక్ ఏం చేస్తాడంటే గార్డెనింగ్ వర్క్ చేస్తూ ఫోన్ చేస్తాడు. జోష్న అందరూ ఉన్న విషయం మర్చిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి, అంటే తన బ్లూటూత్ ద్వారా ఆన్ చేసుకొని మాట్లాడుతుంది, వింటుంది తను ఏమంటాడు అని. ఇంకా అలాగే ఇరిటేట్ చేస్తా ఉంటే నేను ఒప్పుకోను, దీప ఏంటి వారసురాలంటే నేను ఒప్పుకోను, ఈ ఆస్తి గురించి ఎంత దూరమైన వెళ్తాను, నేను ఏం చేయడానికైనా సిద్ధం నేను అని చెప్పేసి అంటది. అలా అన్నప్పుడు కోపంలో దీపే వీళ్ళ కన్న కూతురని వీళ్ళకి తెలియనివ్వకుండా నేను చేస్తానని చెప్పేసి జోష్న అంటది. అప్పుడు సుమిత్ర, దశరథ్ అందరూ షాక్ అయిపోతారు. శివనారాయణ, పారిజాతం అందరూ షాక్ అయిపోతారు. పారిజాతం అనుకుంటుంది, అసలు ఎందుకు ఈ విషయం బయట పెట్టింది, అంత కోపం వస్తే మరి ఎందుకు బయట పెట్టాలి అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. సుమిత్ర, దశరథ్, శివనారాయణ మాత్రం చాలా షాక్ అవుతారు. ఇంకా సుమిత్ర జోష్న దగ్గరికి వచ్చి జోష్న చంపగలు కొడుతుంది. నీకు తెలుసుండి కూడా నాకు చెప్పకుండా ఎందుకు జోష్న ఇలాంటి పనులు చేస్తున్నావు, ఎందుకు మా ఇద్దరి మధ్యలో స్విచ్ పెడుతున్నావు అని చెప్పేసి జోష్నని కొడుతుంది. కొట్టిన తర్వాత అప్పుడు కార్తిక్ ఎంట్రీ ఇస్తాడు. అలా ఫోన్ మాట్లాడుతూ నీ నోట్ ద్వారా ఈ కథ అంతా నీ నోట్ ద్వారా చెప్పిద్దామని చెప్పేసి ఇంత చేశాను అని చెప్పేసి కార్తిక్ జోష్నకి షాక్ ఇస్తాడు. అప్పుడు దానికి జోష్న మరియు పారిజాతం షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇలాగే జరగాలని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.